భద్రతా ప్రమాణాలు పెంచడం, అదే టైంలో నకిలీలను అరికట్టడమే లక్ష్యంగా పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను అమల్లోకి తేవాలని నిర్ణయించింది ఆర్బీఐ. 2005కు ముందున్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సూచించింది. ఇది రొటీన్ ప్రక్రియనని, అన్ని దేశాల్లో అమల్లో ఉందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అన్ని బ్యాంకులు పాత నోట్ల ఎక్స్చేంజిని ప్రారంభించాయని తెలిపింది. 2005 కంటే ముందు ముద్రించిన నోట్లు జనం వద్ద తక్కువగానే ఉన్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. తమ కరెన్సీ మార్చుకునేందుకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదని, ఎన్ని నోట్లు ఉన్నా మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2005 తర్వాత వచ్చిన నోట్లపై ముద్రించిన సంవత్సరం ఉంటుంది. పాత వాటిపై ఉండదు. దీని ఆధారంగా పాత నోట్లను గుర్తించాల్సి ఉంటుంది. 2005కు ముందు ముద్రించిన కరెన్సీలో 1000 రూపాయల నోట్లు 42,100 కోట్లు, 500 నోట్లు 1,52,000, 100 నోట్లు 1,23,282 కోట్లు ఉంటాయని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్లు బంగారం, ఇతర కొనుగోళ్లపై పెట్టుబడి పెట్టొచ్చని భావిస్తున్నారు. దీంతో గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. కొందరు విదేశీ కరెన్సీలోకి మార్చేందుకు హవాలాను ఆశ్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్పిడి ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం మరోవైపు నకిలీలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. నకిలీ నోట్ల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు భారత్, బంగ్లా అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఎన్ఐఏ నేతృత్వంలోని ఈ టాస్క్ ఫోర్స్ నకిలీ నోట్ల ముఠాలపై గట్టి నిఘా పెట్టనుంది.